ఈ సంస్థ నుంచి నాకు ఈ స్థాయికి ఎదగడానికి వాళ్ళ ఛాన్స్ ఇచ్చారు నాకు. మా అమ్మ నాన్న కూడా ఇక్కడ ఉన్నారు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా అంటే చాలా కష్టం పడ్డాం మేము. అవకాశం వస్తాయండి, మేము చూసుకోవాలి, అది మేమే వెతుక్కోవాలి అవకాశాలని. ఇప్పుడు రఘువీరారెడ్డి సారు ఆయన గురువుని ఇక్కడికి పిలిచి ఆయనకి పాదపూజ చేశారు. మీరు కూడా చెయ్యాలి సార్ లాగా, మీ గురువుని పిలిచి వాళ్ళకి పాదపూజ చేయాలి మీరు కూడా. ఇప్పుడు నా పక్కలోనే నా గురువు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతుంది నాకు. అంటే ఇవన్నీ నాకు అవకాశాలు దొరుకుతున్నాయంటే అది క్రికెట్ నుంచే నాకు దొరుకుతుంది. మళ్ళీ సమర్థనం నుంచి నాకు దొరుకుతున్నాయి. నేను ఫస్ట్ పియూ సెకండ్ పియూ బరుగుర్లో చదువుతున్నప్పుడు మా అమ్మ నాన్న మొత్తం ఇయర్ మొత్తం కూలి పని చేస్తే నా ఫీజు కట్టేవారు. అవన్నీ చూసి నేను ఒకసారి బాధపడ్డాను. దాని తర్వాత నేను క్రికెట్ వెళ్ళినప్పుడు మాకు మ్యాచ్ ఫీజు ఇస్తారు. ఆ మ్యాచ్ ఫీజు ఇస్తే మా అమ్మ నాన్న కొన్ని బియ్యాలు, మళ్ళీ మా తమ్ముడు ఉండేవాళ్ళు, నా ఫస్ట్ తమ్ముడు, వాడు కూడా నాతో పాటే స్టడీ చేసేవాడు. వాడికి ఫీజు కట్టడానికి మా ఇద్దరికి చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు మా అమ్మ నాన్న. దాన్ని చూసి మాకు మ్యాచ్ ఫీజు ఇచ్చేవారు కదా, అవన్నీ తీసుకొచ్చి మా అమ్మ నాన్నకి ఇచ్చేదాన్ని నేను. దాంట్లో కొన్ని బియ్యాలు అని కొంచెం సెలవులో తీసుకెళ్ళాలి వాళ్ళు. దాని తర్వాత నా మైండ్ లో ఏం ఫిక్స్ అయ్యానంటే, లేదు నేను క్రికెట్ ఆడాలి, ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా, మా అమ్మ నాన్నకి ఇవ్వచ్చు, వాడి కడుపు నిండా తింటారు వాళ్ళు అని నా ఇంటెన్షన్. దాని తర్వాత నేను కంటిన్యూ చేసుకెళ్ళాను. ఈ టెంపుల్ లో నేను ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడతాను. నా జన్మనిచ్చిన ఒక నాన్న ఉన్నాడు, నా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకొక నాన్న ఇచ్చాడు నాకు, అది మహాంతేశ్వరుడు. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా అంటే చాలా కష్టం మాకు. అప్పుడు మా నాన్నమ్మ ఊళ్ళో నేను చదువుకున్నాను. ఇప్పుడు మా మావయ్య కూడా వచ్చారు. మా మావయ్య కూడా ఉన్నారు సార్, రంగనాథ్ అని. రంగస్వామి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దీపి గారి మేనమామ. చిన్నప్పుడు మాకు రాగి లేదు, బియ్యం లేదు అన్నప్పుడే మా మామయ్య తీసుకెళ్ళడమ్మా అని మాకు పంపించేవారు. నిజంగా చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. మాకు ఆంధ్ర గవర్నమెంట్ అవ్వచ్చు, మళ్ళీ కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు, చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది మనకు. నాదేంటంటే కష్టం, మా 16 ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ జీవితం ఒక్కసారి చదవాలి మేము, అప్పుడు తెలుస్తుంది మాకు జీవితం అంటే ఇలా కూడా ఉంటది ఏంట్రా బాబు అనిపిస్తుంది మాకు ఒక్కొక్కసారి. ఖచ్చితంగా అండి, జీవితంలో కష్టాలు వస్తాయి. మాకు కష్టం ఉంది, మాకు అవ్వదని వెనకెళ్ళకండి. ఎవరు మాకు నీకు అవ్వదు అంటారో అప్పుడు మాకు ఇంకా కాన్ఫిడెంట్ వస్తుంది. లేదు మేము చెయ్యాలి, ఇంకా మేము ముందుకు వెళ్ళాలి అని మాకు కాన్ఫిడెంట్ వస్తుంది. మా ఆంటీ కొడుకు కూడా ఇక్కడ ఉన్నారండి. అయితే ఎప్పుడు వాడికి ఎంత తిడతానంటే అంత తిడతాను వాడికి. అంటే మా చిన్నమ్మ
కూలి పని చేసుకుని వచ్చి వాడు చూడడానికి వస్తారు. అంత కష్టం. కొంచెం వాడికి స్ట్రిక్ట్ గా చెప్పండి. సుభాష్ నీ గురించి చెప్తాంది మీ అక్క సుభాష్. జాగ్రత్తగా గొప్పగా కావాలి. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటాను సార్, వాడికి కొంచెం స్ట్రిక్ట్ గా వాడికి పెట్టండి. వాడు మా మాటలు వినడు. వాడు మా అమ్మ నాన్న మాటలు కూడా వినడు. నేను మీతో రిక్వెస్ట్ చేసుకుంటాను. నేను తప్పకుండా మేడం, మీరు కోరిన విధంగా అబ్బాయిని తీర్చిదిద్దాం. థ్యాంక్ యూ. ఈ మంచి నాకు స్టేజ్ ఇచ్చారు రఘువీరారెడ్డి సార్. నాకు విన్ అయిన తర్వాత నాకు రఘువీరారెడ్డి సార్ కాల్ చేసి కంగ్రాట్స్ అమ్మా, మాకు చాలా అంటే చాలా హ్యాపీ అయ్యింది అన్నారు. అంటే మీ నుంచి మా ఊరికి ఒక పేరు వచ్చింది కదా అని ఒక సంబరం పడ్డారు సారు. లేదు సార్, మా ఊరికి అయ్యవచ్చు, మా తాలూకు అవ్వచ్చు, మీ నుంచి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మీరు. ఈ స్థాయిలో ఉందంటే అది మీ వల్లనే. ఇప్పుడు నీలకంఠపురం అవ్వచ్చు, మడక్షిర అవ్వచ్చు, మా ఊరు అవ్వచ్చు. మా ఊరికి ఒక స్కూల్ ఉండలేదు, ఒక తాగడానికి నీళ్లు కూడా లేదు. అంత కష్టం మా ఊరికి. అంటే ఓ అడగడానికి వస్తారు, వచ్చి చేస్తామండి అంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఏమి చల్లండి వాళ్ళు. నేను పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకేం కావాలమ్మా అన్న. సార్ నా ఊరికి రోడ్డు లేదు, నా ఊరికి రోడ్డు కావాలి సార్ అన్నాను. దాని తర్వాత సాయంత్రం సార్ శాంక్షన్ చేశారు. తను వాళ్ళ సార్ది గొప్పతనం అది. నిజంగా అలాంటి లీడర్స్ ఇంకా మన దేశానికి ఇంకా ముందుకు రావాలి. రఘువీరారెడ్డి సార్ లీడర్ అంటే వారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ అవ్వచ్చు, అలాంటి లీడర్ మన దేశానికి. ఇంకొకటి మాకు ప్రధానమంత్రి సార్ దేవుడు ఇచ్చారు మాకు ప్రధానమంత్రి సార్ మంచి. నిజంగా ఇంకా ఇంకా ఎదగాలి. మా దేశం అవ్వచ్చు, మా జిల్లా అవ్వచ్చు, మా ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, మళ్ళీ మా ఊరు అవ్వచ్చు, ఇంకా 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 ఎదగాలి. నా ఆశ నా నుంచి ఎలా సాధ్యం అవుతుందో ఖచ్చితంగా అలాగే నేను ఇంకా మా ఊరు అవ్వచ్చు, మా రాజ్యం అవ్వచ్చు, ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మంచి నాకు ప్రోగ్రామ్ చేసి మంచి నాకు స్టేజ్ ఇచ్చారు మీరు. అంటే మాది నార్మల్ క్రికెట్, బ్లైండ్ క్రికెట్ వేరేలాగా ఉంటదండి. నార్మల్ క్రికెట్ వాళ్ళు చూసి ఆడతారు. బ్లైండ్ క్రికెట్ అంటే మొత్తం మేము సౌండ్ మీదనే డిపెండ్ అవుతాము. అంటే మాది బ్లైండ్ క్రికెట్ లో 3 కేటగిరీ ఉంటాయి, B1, B2, B3 అని. B1 వాళ్ళకి కొంచెం కూడా కనిపించదు. మళ్ళీ B2 అయితే అప్ టు 2-3 మీటర్స్ వరకు కనిపిస్తుంది. నేను B3 లో ఆడతాను, అప్ టు 5 to 6 మీటర్స్ వరకు కనిపిస్తుంది నాకు. అంటే నార్మల్ క్రికెట్ వాళ్ళకి మంచి గ్రౌండ్ ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటాయి. అలాంటి మనకు ఉండదండి. మొత్తం సమర్థనం క్యాబియే చూసుకుంటది మమ్మల్ని. ఎలా అంటే మాకు 2 months ప్రాక్టీస్ లో ఉండే మేము, వరల్డ్ కప్ ప్రాక్టీస్ చేసాం మేము. ఒక్కసారి అయినా అబ్బా మా అమ్మ నాన్న చూడాలి, మా ఊరికి వెళ్ళాలి అనిపించలేదు నాకు. ఎందుకంటే మా మేనేజర్ మేడం ఉన్నారు, శిఖా మేడం అని, అందరికి ఒక తల్లిలాగా ట్రీట్ చేస్తారా తను మా మేడము. మళ్ళీ మా నాన్నలాగా ఉన్న వాళ్ళు మా మహంతి ఇస్తారు. ఏమైనా అక్కడ ఏమైనా ఫుడ్ గాని అకామిడేషన్ బాగా లేకపోతే బాగుందా అని, ఫుడ్ బాగా దొరుకుతుందా అని మొత్తం అడుగుతుంటారు వాళ్ళు. నాకు కాల్ చేసి ఫైనల్ మ్యాచ్ లో నేను నేపాల్తో ఉండేది ఫైనల్ మ్యాచ్ మనకి. నేను సార్ చేతిలో పెట్టుకొని నేను గ్రౌండ్ కి లోపలికి వెళ్ళాను టాస్క్ కి. నేను టాస్క్ సార్ చేతి పట్టుకొని నేను టాస్క్ లిఫ్ట్ చేశాను.
నాది టెన్షన్ నాకు, అబ్బా నా టాస్క్ విన్ అవుతుందో లేదో, లేకపోతే వాళ్ళది అయిపోతుందో అని నా టెన్షన్. సారు భయపడకమ్మా, మేము విన్ అవుతాము ఖచ్చితంగా అని నాకు కొంచెం ధైర్యం చెప్పారు. అంటే సార్ నాతో మాట్లాడారంటే నాకు ఏంటో ఒక స్ట్రెంత్ లాగా ఆయన మాటలు నాకు. దాని తర్వాత టాస్క్ మనదైపోయింది. సార్ ఒక్క మాట అన్నారు, మేము విన్ అయిపోతాను అన్నారు. అప్పుడు నాకు కొంచెం స్ట్రెంత్ కొంచెం తగ్గింది. దాని తర్వాత అబ్బా సార్ చెప్పారు కదా, నేను ఈజీగా అందరితో మాట్లాడి ఈజీగా ఆడొచ్చు అని. దాని తర్వాత నేపాల్ టీమ్ లో ఒక బాగా ఆడుతుంది తన అమ్మాయి వినీత అని. మా 60 ప్లేయర్స్ తో నేను ఒకటే మాట చెప్పాను, మన కోసం ఆడొద్దు, మా దేశం కోసం ఆడదాం, మళ్ళీ మా రాజ్యం కోసం ఆడదాం, మా ఊరు కోసం ఆడదాం, మా అమ్మ నాన్నల కోసం ఆడదాం. ఎంతో గడి భాగంలో కష్టపడుతున్న సోల్జర్స్ మేము ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నామంటే దానికి కారణమే సోల్జర్స్. వాళ్ళ కోసం ఆడదాం. ఎంతో డైలీ కష్టపడ్డారు మన కోసం. క్యాబీ సమర్థనం, మళ్ళీ మహంతేష్ సార్, వాళ్ళ కోసం ఆడదాం మేము అని అందరితో మాట్లాడి మేము ఫైనల్ మ్యాచ్ ఆడాము, విన్ అయ్యాము. అప్పుడు మేము ఎంజాయ్ చేసేకుంటే ఎక్కువ బాధపడ్డాం మేము. అంటే అంత కష్టపడి ఇంతవరకు వచ్చాం కదా అని మేము చాలా ఎమోషన్ అయిపోయాం అందరూ. అది మాకు బెస్ట్ మూమెంట్ అది. మళ్ళీ మేము పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడాము. ఫస్ట్ మాకు పాకిస్తాన్ దొరికేది మాకు T20 వరల్డ్ కప్. మాది ఫస్ట్ T20 వరల్డ్ కప్ ఫస్ట్ విన్ అయ్యాం మేము. అది రికార్డు మనది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీ ముందు నేను ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణమే మహంతేష్ సార్. మా సార్ కూడా వచ్చారు, దేవరాజ్ సార్. ఆయన ఎంత కష్టపడతారంటే గవర్నమెంట్ నుంచి మా అమ్మాయి వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీ కావాలి అని పోరాడుతుంటారు ఎప్పుడు కూడా. నిజంగా నేనైతే సమర్థనం మళ్ళీ క్యాబీ వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడిలాగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సునీత మ్యామ్. చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఒక అమ్మ లాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి.